ఎమర్జెన్సీ సర్జరీస్ గురించి మాట్లాడదాం. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఏ డిస్లొకేషన్ మనకి. సో ఒక జాయింట్ ఊడిపోవడం ఒక పొజిషన్లోకి వెళ్ళి. సో డిస్లొకేషన్ని మనం ఇమ్మీడియట్గా రెడ్యూస్ చేయడం, ఎంత తొందర వీలైతే అంత తొందర రెడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఒక జాయింట్ ఊడిపోయింది, లైక్ ఎల్బో ఊడిపోయింది, షోల్డర్ ఊడిపోయింది అంటే ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ అది. సో ఒక ఫ్రాక్చర్ కన్నా కూడా డిస్లొకేషన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చుట్టుపక్కల నరాల మీద ప్రెషర్తోని వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాటి వల్ల, డిస్లొకేషన్స్ వల్ల. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంత లాంగ్ వెయిట్ చేస్తామో అంత మనకి పర్మనెంట్ జాయింట్ డ్యామేజ్ అయ్యేది, అంటే కార్టిలేజ్ చనిపోయేది లోపల, ఆర్ మనకి రిడక్షన్ డిఫికల్ట్ అయ్యే ఛాన్స్, అంటే సాఫ్ట్ టిష్యూస్ అన్ని టైట్ అవ్వడంతో రిడక్షన్ చాలా డిఫికల్ట్ అవ్వచ్చు. లైక్ ఎల్బో డిస్లొకేషన్ అయింది, ఎమర్జెన్సీకి వచ్చిందంటే ఎన్నోసార్లు ఇమీడియట్లీ ఎమర్జెన్సీలో మనకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లకుండానే డిస్లొకేషన్ రెడ్యూస్ చేయగలుగుతాం మనం. కానీ అది కొన్ని డేస్ అయ్యింది లేదంటే కొన్ని అవర్స్ అవుతున్నా కొద్ది డిఫికల్ట్ అయితేనే ఉంటుంది రిడక్షన్. సో డిస్లొకేషన్స్ అనేవి ఎమర్జెన్సీ, ఎందుకంటే మనకి అవి ఫాస్ట్గా డీల్ చేయడం ఇంపార్టెంట్, అదర్వైజ్ రెడ్యూస్ చేయడం డిఫికల్ట్ అండ్ మనకి న్యూరాలజికల్ కానీ వాస్కులర్ కానీ కాంప్రమైజ్ కావడం ఇంకా మనకు ప్రాబ్లం అవ్వచ్చు. వన్ మోర్ థింగ్ ఎమర్జెన్సీ ఏంటంటే ఇది ఇంకా పెద్ద ఎమర్జెన్సీ, మనకి రక్తనాళాల మీద ఒత్తిడి ఉండడం ఆ ఫ్రాక్చర్ వల్ల కానీ, డిస్లొకేషన్ వల్ల కానీ, లేదంటే కట్ ఇంజురీ వల్ల కానీ. సో బ్లడ్ వెజల్స్ వాస్కులర్ కాంప్రమైజ్ ఆర్ న్యూరోవాస్కులర్ కాంప్రమైజ్, నర్వ్ అండ్ వెజిల్ డ్యామేజ్ ఉండడం. సో దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే ఆ కాలు కానీ చేయి కానీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక కాలు తీసే అవసరం కూడా పడవచ్చు మనం వాస్కులర్ ఇంజరీని నెగ్లెక్ట్ చేస్తే.